ఉంటాయి. అందరూ బెట్టింగ్ యాప్లు ఎందుకు ఆడారు అనేది చెప్తుంటారు. ఈ బెట్టింగ్ యాప్లు ఆడడం వల్ల అది పెద్ద గ్యామ్లింగ్ అంట. రిజిస్ట్రేషన్ అవ్వగానే అకౌంట్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక 2-3 డబ్బులు వచ్చే విధంగా వాళ్ళు ప్రోగ్రామ్ రాసుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పద్మా లెగియాన్ బీచ్ బాలి నుంచి మాట్లాడుతున్నాను. నేను మెయిన్ ఇక్కడ ఒక వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే, బెట్టింగ్ యాప్లు ఆడడం వల్ల ఏం మైనస్లు ఉంటాయి. అందరూ బెట్టింగ్ యాప్లు ఎందుకు ఆడారు అనేది చెప్తుంటారు. నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే, మెయిన్ బెట్టింగ్ యాప్లు ఆడడం వల్ల అది పెద్ద గ్యామ్లింగ్ అండి. ఫస్ట్ థింగ్, గ్యామ్లింగ్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 మంది ఉన్నారు, ABCDE. వీళ్ళు ఏం చేస్తారంటే 5 మంది, మనం జనరల్గా చిన్నప్పుడు ప్యాక్ ఆట ఆడుతుంటాము, గేమ్స్ ఆడుతుంటాం కదా. అప్పుడు ఏం చేస్తారు, 2-3 టైఅప్ అయిపోయి 4వ వ్యక్తిని మోసం చేయడం ఇలా చేస్తారు కదా. అదేవిధంగా సాఫ్ట్వేర్స్లో కూడా ఆల్రెడీ ఆ విధంగా ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేసి ఉంటారు. ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మీ సర్కిల్ ఆడుతున్నారు అనుకోండి, మీకు ఆస్ పడాలని రాసుంటే ఆస్ కాకుండా వేరే రోజు పడుతుంది. కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే, రిజిస్ట్రేషన్ అవ్వగానే అకౌంట్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక 2-3 డబ్బులు వచ్చే విధంగా వాళ్ళు ప్రోగ్రామ్ రాసుంటారు. ఎట్లా అంటే, ఒక 100 రూపాయలు పెడితే డబ్బులు వచ్చే విధంగా, 200 పెడితే డబ్బులు వచ్చే విధంగా, ఆ విధంగా రాసుంటారు ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేది. తర్వాత ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఏం చేస్తారంటే థర్డ్ నుంచి పోయే విధంగా రాస్తారు. మనకి ఏది కావాలో అది పడదు. ఇంకా సాఫ్ట్వేర్ రాసినప్పుడు మీరు ఏం చేయగలరు, ఎవ్వరు ఏం చేయలేరు. ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ అలా రాసినప్పుడు ఏంటంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అది పెద్ద గ్యామ్లింగ్ అండి బెట్టింగ్ యాప్స్ వచ్చేసరికి. ఫస్ట్ అది మెయిన్. ఇది అర్థం చేసుకుంటే ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది కంప్లీట్లీ స్పెక్యులేషన్. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. స్పెక్యులేషన్ని గ్యామ్లింగ్ని ఒకటే అనుకోకూడదు. స్పెక్యులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్లో జరిగే స్పెక్యులేషన్ అంటే ఏంటంటే, అక్కడేదో బీచ్ పడిపోతుంది, లేదంటే అక్కడేదో పోర్ట్ పడుతుంది, ఇది మనకు తెలియదు వాస్తవాలు. ఫ్యూచర్లో ఏదో జరగబోతుందని విని చెప్తాం కదా, దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఇక్కడ పాయింట్, స్పెక్యులేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్యాంబ్లింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పెక్యులేషన్. బెట్టింగ్లో మళ్ళీ క్రికెట్ బెట్టింగ్ అనేది నేను బెటర్ నేను అన్ను, ఎవ్రీథింగ్ ఈజ్ రిస్క్. బట్ రిస్క్ అయినా కానీ ఒక క్యాలిక్యులేటర్ రిస్క్ ఉండేది వేరు, జనరల్గా క్యాలిక్యులేషన్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. రిస్క్ లేకుండా ఎక్కడ ఏది ఉండదు. రిస్క్ అనేది నో రిస్క్, నథింగ్ విల్ హ్యాపన్. ఫస్ట్ థింగ్, ఈ నా అన్వేషణ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అతను పాపులర్ అవడానికి వీళ్ళ వీడియోస్ చేస్తూ పాపులర్ అవుతున్నాడు. అది రాంగ్ అసలు సబ్జెక్టు. అసలు బెట్టింగ్ అనేదే రాంగ్. ఎందుకంటే అది యూస్లెస్ కాన్సెప్ట్. ఎందుకంటే ఆల్రెడీ దే రిటర్న్ సమ్ కోడ్, స్క్రిప్ట్ అనేది రాసి పెట్టుంటారు. మీకు ఆస్ పడాలంటే కింగ్ పడాలంటే ఆస్ పడుద్ది. ఇంక నువ్వేం చేయలేవు. అప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు మీరేం చేయగలరు, ఓడిపోతారు ఖచ్చితంగా. గ్యామ్లింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, అది నేను అన్నది అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. బట్ ఐ ట్రై టు టెల్ మోర్ క్లియర్లీ. Sorry, it's DJ. You can get some.